మనం ఏ రేట్లో అప్పు తీసుకున్నాం దాన్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఏ రేట్లో గ్రో అవుతుంది. హోమ్ లోన్ టాప్అప్ తీసుకుంటారు, ఈ మనీ తీసుకెళ్లి వెంచర్లో ప్లాట్స్ కొంటారు. ఓకే, ఈ టాప్అప్ లోన్ ఇంట్రెస్ట్ ఎంతకు వచ్చింది? అసలు ఆ వెంచర్ ఎక్కడో కొంటే లాంగ్ అంత పెరుగుతుందా? అది పెరిగినా రేపు అవసరానికి అమ్ముడుపోతుందా? అది అమ్మితే ట్రాన్సాక్షన్లో క్యాష్ ఎలా వస్తుంది? ఇజ్ ఇట్ ఆల్ ఇన్ టు అకౌంట్? మీరు బ్యాంకర్ని మోసం చేస్తే మీరే మోసపోతారు. అప్పు అనేది లేకుండా, డెట్ అనేది లేకుండా, ఈఎంఐ లేకుండా అసెట్స్ బిల్డ్ చేయడం అనేది దట్స్ ఏ వెరీ డిలేడ్ ప్రాసెస్. అసలు ఈ ప్రపంచంలో బ్యాంకర్ కాకుండా ఎవరైనా మనకి 1 crore అప్పు ఇచ్చి నెలకి 75,000 వడ్డీగా తీసుకుంటారా? ఎనీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ 12% ఈజ్ నాట్ పాసిబుల్ ఈరోజు. నమస్కారం. అందరూ ఫ్యూచర్ గురించి ఆలోచించేటప్పుడు ధనవంతులు అవ్వాలి, అసెట్స్ బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. నాకొచ్చే జీతం చాలా తక్కువ, ఈ జీతం వచ్చిన వెంటనే ఈఎంఐ రూపంలో అవుట్ గోయింగ్లో వెళ్ళిపోతుంది. సో నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి? నా మనీ నేను నా గురించి ఎర్న్ చేసేటట్టు, అంటే నా గురించి అది డే అండ్ నైట్ వర్క్ చేయాలి. సో అలాంటి ప్లాన్ని నేను ఎలా పెట్టుకోవాలని, ఎలా ప్లాన్ చేసుకోవాలని ఎంతోమందికి తెలియదు. ఎంతోమంది హోమ్ లోన్, పర్సనల్ లోన్, అలానే క్రెడిట్ కార్డు వాడుతారు మనీ మేనేజ్మెంట్ గురించి, దీంట్లోనే ఇరుక్కుంటారు. ఇట్స్ నెవర్ ఎండింగ్. దీనికి అసలు సొల్యూషన్ లేదు అనే ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు. సో దాని గురించే ఈ వీడియోలో లోన్ లేకుండా అసెట్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అసలు అవుతుందా వితౌట్ లోన్ అసెట్ క్రియేషన్ అన్నది, దాని గురించి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్తో మనం డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని తెలుసుకుందాం. ఎం రామ్ ప్రసాద్ గారు సిఎఫ్పి మనతో ఉన్నారు. పైసల ముచ్చట్లు బుక్ రైటర్ ఆయన. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, అప్పు చేయకుండా ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉందా, అసెట్ గురించి మనం ప్లాన్ చేసుకోవచ్చా. రామ్ ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సో అప్పు అనేది నెవర్ ఎండింగ్ సార్. ఎంతోమంది ప్రాబ్లంలో ఇరుక్కుంటారు సరిగ్గా మేనేజ్ చేయకపోతే. సో ధనవంతులు అవ్వాలంటే అప్పు చేయకూడదా, లేకపోతే ఎలాంటి అప్పులు చేసి ధనవంతులు అవ్వడానికి మనం లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఐ ఆన్సర్ ఇట్ లైక్ దిస్. బాడీలో కొలెస్ట్రాల్ ఉండొచ్చా, ఉండకూడదా? దెర్ ఆర్ 2 కొలెస్ట్రాల్స్, గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. కరెక్ట్. గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ నీడెడ్ ఫర్ బాడీ, బ్యాడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ బాడీ. సేమ్ వేలో మనకి అప్పుల్లో కూడా మంచి అప్పులు, చెడ్డ అప్పులు అని 2 ఉన్నాయి. ఓకే. ఈ 2 కనుక మనం డిస్టింగ్విష్ చేసుకుంటే, దేనికి అది తెలుసుకుంటే, ఇప్పుడు మీరు అసలు అప్పు అనేది లేకుండా, డెట్ అనేది లేకుండా, ఈఎంఐ లేకుండా అసెట్స్ బిల్డ్ చేయడం అనేది దట్స్ ఏ వెరీ డిలేడ్ ప్రాసెస్. ఓకే. అప్పుల్లో మంచి అప్పులేవి, చెడ్డ అప్పులేవి. వెరీ సింపుల్ లాంగ్వేజ్. మీరు ఒక అప్పుని మంచిది చెడ్డది అనాలంటే పర్పస్ ఆఫ్ అప్పు ఏంటి, దేని నిమిత్తం మీరు అప్పు చేశారు, ఓకే, ఆ అప్పు చేసిన అమౌంట్ మీ కొరకు ఎంత రేట్లో పనిచేస్తుంది, మీరు ఆ అప్పుని ఎంత రేట్లో పట్టుకొచ్చారు. ఓకే. జస్ట్ టు సింప్లిఫై ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ప్లీజ్. లెట్స్, నేను ఒక బ్యాంక్లో ఒక 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. బ్యాంకర్ నాకు అగ్రీ చేశారు, 7% పర్ ఇయర్ నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పారు. ఓకే. నాకు ఆర్బీఐ రెగ్యులేటరీ ఉంది, సెక్యూర్డ్, నా మనీ గ్యారంటీ 7% వస్తుందని చెప్పి నేను పెట్టాను. ఆ 7% నాకు ఇవ్వాలంటే బ్యాంకర్ ఆ మనీని ఏం చేస్తాడు, ఇంటర్న్ అతను వేరే వాళ్ళకి లోన్గా ఇస్తాడు. అతను వేరే వాళ్ళకి 7%కే ఇస్తే అతను నాకు 7 ఇవ్వలేడు. ఓకే. అతని ఆపరేషనల్ కాస్ట్ ఒక 2% ఉంటుంది, అప్పుడు 5 ఇవ్వగలడు. అతను దాన్ని వేరే వాళ్ళకి అన్సెక్యూర్డ్ లోన్లో మేబీ 14%, 16% ఇస్తాడు. ఓకే. యాక్చువల్ మనీ నాది. ఆ 10 lakhs బ్యాంకర్కి ఇస్తే బ్యాంకర్ వేరే వాళ్ళకి 16%కి ఇచ్చారు, ఓకే, లేదా 14% ఇచ్చారు. బట్ అవుట్ ఆఫ్ 14 or 16 నాకు అతను 7 ఇస్తున్నాడు. ఓకే. రిమైనింగ్ 7% or 8% ఈజ్ కాల్డ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. దిస్ ఈజ్ వాట్ ది ప్రిన్సిపల్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ వర్కింగ్. ఓకే. సో హయ్యర్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇస్ ఏ బెటర్ కంపెనీ. అందుకనే మీరు చూస్తే షేర్ ప్రైస్ ఎన్బిఎఫ్సిస్ కాస్త ఎక్కువగా పెరుగుతుంది, ఎందుకంటే దే ఆపరేట్ అంటే హయ్యర్ మార్జిన్. రైట్. ఎస్ సార్. సేమ్ లాజిక్ మనం కూడా మన అప్పుకి, ఇన్వెస్ట్మెంట్కి అప్లై చేయాలి. బ్యాంకర్ ఏ రేట్లో మన దగ్గర తీసుకున్నాడు, ఏ రేట్లో ఇస్తున్నాడు. ఓకే. సిమిలర్లీ మనం ఏ రేట్లో అప్పు తీసుకున్నాం దాన్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఏ రేట్లో గ్రో అవుతుంది. ఓకే. ఓకే కదా. ఓకే. ఇప్పుడు టిపికల్గా ద బెస్ట్ ఆఫ్ ది లోన్ ఏంటి అంటే హోమ్ లోన్. ఎందుకు హోమ్ లోన్ బెస్ట్?
ఈ రోజు మనకి బ్యాంకర్ ఈజ్ గివింగ్ హోమ్ లోన్ అట్ 7.35%. ఓకే. సిబిల్ ప్రాపర్గా ఉంటే 7.35 నుంచి స్టార్ట్ అవుతుంది. సమ్ బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్ 7.25 ఆల్సో. ఓకే. లెటస్ ఇప్పుడు ఒక 1 crore హోమ్ లోన్ నేను తీసుకుంటే 20 years టెన్యూర్ పెడితే నాకు వచ్చే ఈఎంఐ సమ్వేర్ అరౌండ్ 78,000 వస్తుంది. ఓకే. ఐ బారోడ్ 1 crore, బట్ వాట్ ఐఎమ్ పేయింగ్ 78,000 రూపీస్ పర్ మంత్. ఓకే. ఫస్ట్ పాయింట్. అసలు ఈ ప్రపంచంలో బ్యాంకర్ కాకుండా ఎవరైనా మనకి 1 crore అప్పిచ్చి నెలకి 75,000 వడ్డీగా తీసుకుంటారా? ఓకే. తీసుకోరు. 75-78. కానీ ఇక్కడ ఆ 75-78లో నేను అసలు ప్లస్ వడ్డీ కడుతున్నాను అండ్ ప్రాపర్టీలో నేను స్టే చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాకు 3 to 4% రెంట్ ఇస్తుంది. ఓకే. అండ్ కన్సిడరింగ్ మై ప్రాపర్టీ ప్రైస్ విల్ బి డబుల్డ్ ఇన్ 10 years అనుకుందాం. 10 yearsలో డబుల్ అవుతుంది అనుకుంటే రూల్ ఆఫ్ 72 ప్రకారం 10 yearsలో డబుల్ అంటే ఇట్ ఇస్ గ్రోయింగ్ ఎట్ 7%. ఓకే. ఐఎమ్ ఆల్సో గెట్టింగ్ ఎ రెంటల్ ఆఫ్ 4%. 7 + 4 is 12. నేను బారో చేసింది ఎంతకి? 7.35. ఓకే. దెన్ దెర్ ఇస్ ఎ మార్జిన్ ఆఫ్ 4%. ఇంకా ఎక్కువ వస్తే 5-6%. ఓకే. దెన్ దట్స్ ఎ గుడ్ అప్. ఓకే. ఓకే. ఇలా నేను ఏ ప్రైస్లో బారో చేస్తున్నాను, దాన్ని ఏ పర్పస్కి వాడుతున్నాను. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద తీసుకొని చేస్తున్నాను అనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ పేయింగ్ ఎ మినిమం బ్యాలెన్స్ అండ్ కన్వర్ట్ ఇన్ టు ఈఎంఐ, దట్ ఈస్ రెంట్స్ అవుట్ 40-50%, 40-46%. దెన్ దెర్ ఇస్ నో లాజిక్. అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ పర్పస్, హెల్త్ రీజన్స్ వల్ల వాడితే తప్ప క్రెడిట్ కార్డ్ మీద తీసుకొని ఇన్వెస్ట్ చేయడం నో మీనింగ్. ఓకే. సో ఎనీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ బియాండ్ 12% ఈజ్ నాట్ పాసిబుల్ ఈరోజు. ఓకే. ఈరోజు కాదు, ఏ రోజు నాట్ పాసిబుల్. ఓకే. ఓకే. సో మీరు పర్పస్ అప్పు ఎందుకు తీసుకున్నారు, ఆ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీకు ఎంత వస్తుంది అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేనే 1 crore అక్యుములేట్ చేసి హౌస్ కొనాలంటే మేబీ ఏ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ, ఒక ఇండెక్స్ ఫండ్ ఆర్ ఎ గుడ్ ఫండ్ గ్రోయింగ్ ఎట్ 12. ప్యారలల్లీ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ ఎట్ 12. ఓకే. ఐ విల్ నెవర్ ఏబుల్ టు మీట్. అదే నేను ప్రాపర్టీ కొని దాన్ని పే చేసుకోవడం బెస్ట్ కదా. ఓకే. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్. మంచి అప్పు, చెడ్డ అప్పు. మంచి అప్పు ఈజ్ విచ్ కమ్స్ అట్ ఎ లోయర్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే. ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు చూసే ఉంటారు, 4,000 కుటుంబాల కన్నా ఎక్కువ మీరు గైడ్ కూడా చేశారు. ఒక 5 గుడ్ లోన్స్కి ఎగ్జాంపుల్, ఒక 5 బ్యాడ్ లోన్స్కి మీ అబ్జర్వేషన్ ప్రకారంగా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చా? ఇప్పుడు హౌసింగ్ లోన్ గుడ్ లోన్, అలా గుడ్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. హౌసింగ్ లోన్, హౌస్ టాప్అప్ లోన్, గోల్డ్ లోన్. ఓకే. ఎనీథింగ్ వేర్ యు ఆర్ గెటింగ్ ఎట్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. మేబీ ఎడ్యుకేషన్ లోన్ కూడా ఫ్యూచర్ గురించి. ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఆర్ ది గుడ్ లోన్స్. ఓకే. ఓకే. బ్యాడ్ లోన్స్? Bad loan, the worst loan is credit card loan. Okay. And a personal loan at a high rate of interest. Sometimes people get confused between fixed interest, floating interest and all. Okay. Okay. Flat interest rate is some misleading thing. People don't understand all these. But anything at the bottom you need to see anything beyond 12% interest is a bad loan. Okay. Simple logic. Beyond 12% is a bad loan. To get at 9%, 8% is good loan. 7 is excellent loan. Okay. Okay. Anything. Only in terms of interest we need to decide. ఓకే. సో లోన్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? బికాస్ ఎంతోమందికి నేను లోన్ తీసుకున్నాను, సమ్టైమ్స్ లైక్ ఇట్స్ అ ఫ్రీ మనీ అనేటట్టు మిస్యూజ్ చేసుకుంటారు. బిజినెస్ లోన్ తీసుకుంటారు, పిల్లల పెళ్లి గురించి వాడుకుంటారు. హౌసింగ్ లోన్ తీసుకుంటారు, వేరే దేనికో వాడుకుంటారు. అండ్ సమ్టైమ్స్ బ్యాడ్ లోన్స్ తీసుకుని నాకు లోన్ దొరికే అవకాశం కూడా పాడు చేసుకుంటారు. దే స్పాయిల్ దేర్ క్రెడిట్ స్కోర్ ఆల్సో. సో ఇలాంటిది అవ్వకూడదంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి ప్రిపరేషన్స్ లోన్ తీసుకునే ముందు మనం చేసుకోవాలి? One line I can say, sir. యా. మీరు బ్యాంకర్ని మోసం చేస్తే మీరే మోసపోతారు. బ్యాంకర్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ ఫెయిర్ eligibility criteria. They say your overall EMI cannot exceed 50% of your take-home salary. Okay. If it is an unsecured loan. For a secured loan like home loan, overall EMI can be 50% of the gross income in most of the banks rule. Okay. If you go by that, then there is no problem. But people are trying to deviate it. Many wrong practices చేస్తారు. We should, అంటే అది మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మళ్ళీ పీపుల్ విల్ స్టార్ట్ అప్లయింగ్ దిస్. ఓకే. ఓకే. కదా, లేని ఎలిజిబిలిటీ క్రియేట్ చేసుకుంటారు. ఈవెన్ సమ్ టైమ్ బ్యాంకర్స్ విల్ ఆల్సో అవుట్ ఆఫ్ ద వే సపోర్ట్, NBFCs విల్ సపోర్ట్ దెమ్. ఫేక్, ఫోర్జరీ, పే స్లిప్స్, వాట్ నాట్.
అండ్ టేకింగ్ ఏ హోమ్ లోన్కి ప్యారలల్గా పర్సనల్ లోన్ టు మేక్ ది డౌన్ పేమెంట్ అన్ని ఆల్ థింగ్స్. అక్కడ తప్పు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, హోమ్ లోన్ డౌన్ పేమెంట్ లేదు, డౌన్ పేమెంట్ ఉన్న ఇతని ఫుల్ ఎలిజిబిలిటీ 50 lakhs, డౌన్ పేమెంట్ 15 lakhs, ఈ హాజ్ నో మనీ, దెన్ ఈజ్ నాట్ సపోజ్ టు బై. ఇతను ఏం చేస్తారు, డౌన్ పేమెంట్ 15 lakhsకి ఒక చిట్ వేస్తారు, లేదా ఒక 3 sits చేస్తారు, 3 sits లిఫ్ట్ చేస్తారు. అక్కడ ఈజ్ హ్యావింగ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ 30,000-40,000. ఇతని శాలరీ 1 lakh. నౌ ఈజ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు 40,000 EMI బై టేకింగ్ 50 lakhs లోన్. బికాజ్ ఆ చిట్స్ ఎక్కడ క్యాప్చర్ అవ్వలేదు కాబట్టి ఇతను ఎలిజిబిలిటీ హిట్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తాడు, 40,000 EMI పే చేస్తాడు, చిట్స్కి ఒక 35,000 పే, 75. హిస్ టేక్ హోమ్ ఈజ్ 1 lakh. దెన్ ఈ విల్ గెట్ ఇన్ టు ద ట్రాప్ స్లోలీ. ఈ విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్, మంత్ అవ్వదు, దెన్ ఈ విల్ ట్రై టు టేక్ సమ్ మోర్ హ్యాండ్ లోన్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. టు గో బై బ్యాంక్ రూల్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఎలిజిబిలిటీ ఫర్ ది సేమ్ పర్పస్. బికాజ్ చాలా మంది తెలవంది ఏంటంటే, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ ట్రేడింగ్ విత్ యువర్ పర్సనల్ లోన్. దట్ ఈస్ దేర్ ఇన్ ది పర్సనల్ లోన్ అగ్రిమెంట్. బట్ హౌ మెనీ పీపుల్ ఫాలో? మీ పర్పస్కి తీసుకున్న లోన్ పర్పస్కే వాడాలి. ఇప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ టాప్అప్ తీసుకుంటారు, ఈ మనీ తీసుకెళ్ళి వెంచర్లో ప్లాట్స్ కొంటారు. ఓకే, అండర్స్టాండ్? ఈ టాప్అప్ లోన్ ఇంట్రెస్ట్ ఎంతకు వచ్చింది? అసలు ఆ వెంచర్ ఎక్కడో కొంటే లాంగ్ అంత పెరుగుతుందా? అది పెరిగినా రేపు అవసరానికి అమ్ముడుపోతుందా? ఓకే, అది అమ్మితే ట్రాన్సాక్షన్లో క్యాష్ ఎలా వస్తుంది? ఇజ్ ఇట్ ఆల్ ఇన్ టు అకౌంట్? ఇఫ్ నాట్ ఇన్ క్యాష్, హౌ దాని మీద అప్లికేబుల్ ట్యాక్స్ ఎంత? అది ఎంత వైలేషను? అదేం ఆలోచించరు. ఓకే, ఇలా ఎలిజిబిలిటీ ఉందని తీసుకుంటారు, పర్పస్ క్లారిటీ ఉండదు. ఓకే, అక్కడ పీపుల్ గెట్ ఇన్ టు బిగ్ ట్రబుల్ ఫర్ ది లైఫ్. ఈ రోజు మార్నింగ్ ఐ వాస్ టాకింగ్ టు ఎ కస్టమర్. ఈ కేస్ స్టడీ మీకు అర్థమవుతుంది. ప్లీజ్, జస్ట్ 1 hour బ్యాక్. ప్లీజ్. దిస్ క్లయింట్ సెండ్ మీ ఎ మెసేజ్ లాస్ట్ నైట్. సార్, నేను నా అపార్ట్మెంట్ అమ్మాలనుకుంటున్నాను, హైదరాబాద్ నిజాంపేట్లో అపార్ట్మెంట్ అన్నారు. ఐ సెడ్ రేపు మార్నింగ్ 9 o'clock మాట్లాడదామన్నా. హీ కాల్డ్ మీ అట్ 9:15. ఈజ్ అన్ IT ఎంప్లాయ్. సార్, అపార్ట్మెంటు 48 lakhs వస్తుంది, నేను అమ్ముతాను అన్నారు. 18,000 రెంట్ వస్తుంది, నేను అమ్ముదాం అనుకున్నాను. నేను అన్నాను, అపార్ట్మెంట్ తప్ప మీకు ఏమైనా ఉందా? ఒక స్థలం ఉంది సార్. ఓకే, పర్ఫెక్ట్. మరి స్థలం అమ్మకుండా అపార్ట్మెంటే ఎందుకు అమ్ముతున్నారు? బికాస్ ఇది రెంట్ ఇస్తుంది, అది ఏమి ఇవ్వట్లా. లేదు సార్, ఆ స్థలం రేపు గ్రేటర్ అయితే ఆ సిటీ, పర్టికులర్ సిటీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్, అప్పుడు పెరిగిపోద్ది. ఓకే, ఓకే సార్, ఇది కాకుండా మీకు ఇంకా ఏం లోన్స్ ఉన్నాయి? అసలు అమ్మాల్సిన అవసరమే వచ్చింది సార్, జాబ్లో టెన్షన్ అయిపోతుంది, సో ఇది అమ్మితే ఆ ఫండ్స్ అవైలబుల్ ఉంటే టెన్షన్ ఉండదు కదా, అందుకని అమ్ముదాం అనుకుంటున్నాను అన్నాడు. ఇంకా ఏమున్నాయి సార్ లోన్స్? ఒక ఫ్లెక్సీ లోన్ ఉంది, బజాజ్ ఫ్లెక్సీ లోన్. ఎంత లోన్ ఉంది? 19 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది. దాన్ని ఏం చేశారు? ఎందుకు తీసుకున్నారు? ఈ ప్లాట్ కొంటాను కంటే కాదు సార్ అన్నాడు. మరి ఎందుకు తీసుకున్నారన్న? నేను ముందు పర్సనల్ లోన్ తీసుకొని ప్లాట్ కొన్నాను, దాని EMI డిఫికల్ట్ అయితే ఫ్లెక్సీ లోన్ తీసుకొని అది క్లోజ్ చేశాను. అట్ ది ఎండ్ పర్పస్ ఈజ్ నువ్వు తీసుకుంది ప్లాట్కే. ఓకే, ప్లాట్కే తీసుకున్నావు, పర్ఫెక్ట్. ఎస్ సార్. మరి ఎందుకు ప్లాట్ అమ్మకుండా మీరు ఫ్లాట్ అమ్ముతున్నారు? ఫ్లాట్ ఈజ్ గివింగ్ యూ రెంట్, 18,000 రెంట్ ఇస్తుంది పర్ మంత్, అది ఏమి ఇవ్వట్లేదు కదా సార్. ఆ ప్లాట్లో ఫ్యూచర్లో మా వైఫ్ స్కూల్ పెడుతుంది అన్నారు. ఓకే, ఫ్యూచర్లో స్కూల్ పెడతాం, పర్ఫెక్ట్. కానీ ఈ ప్లాట్ని అలాగే ఉంచితే అది ఎంత పెరుగుతుంది? 6 yearsలో డబుల్ అవుతుంది అనుకుంటే 12%. బట్ మీ అపార్ట్మెంట్ కూడా 12 పెరుగుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఇది నీకు రెంట్ ఇస్తుంది. ఐ పుట్ ఎ సింపుల్ వర్డ్, మీకు డబ్బు అవసరం ఉంటే పాలు ఇచ్చే బర్రెని అమ్మాలా, పాలు ఇవ్వని దున్నపోతుని అమ్ముకోవాలా? ఓకే, దిస్ ఇస్ వేర్ యువర్ మిల్కింగ్ అండ్ మేకింగ్ మనీ. ఓకే, అది ఎందుకు అమ్ముతారన్న? లేదు సార్, అది ల్యాండ్ పెరుగుతుంది కదా. ఎంత పెరుగుతుంది? ఇది క్వశ్చన్. పెరుగుతుంది కాదు. ఓకే, నువ్వు ఫ్లెక్సీ లోన్ 13.75లో తెచ్చావు, ఇది 13.75 పెరుగుతుందా? లాస్ట్ 4 yearsగా 2-3% పెరిగింది. ఓకే, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అండ్ ఫ్యూచర్లో పెరుగుతుంది. ఫ్యూచర్లో అగ్రెసివ్గా పెరిగితే ఎంత పెరుగుతుంది? 6 yearsలో డబుల్ అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 12%. బట్ యువర్ బారోయింగ్ మనీ అట్ 13.75. దెన్ దట్ ఇస్ ద రాంగ్ వన్. అది పంపాలి. ఈ రెంట్ ఇస్తే దాన్ని ఎందుకు పంపుతారంటే, సార్ దాంట్లో ఒక లిటిగేషన్ ఉంది, ఇప్పుడు అమ్ముడు పోదు అన్నాడు. దాట్స్ ది హోల్ పాయింట్. ఎందుకు హైడ్ చేస్తున్నావు? ఓకే, ఏది దాచకూడదు కదా. ఎందుకు హైడ్ చేస్తున్నావు అంటే, ఈ రోజే అమ్మలేవు, ఓకే, అంటే ఫ్యూచర్లో ఇంక అమ్మలేవు. ఐ సెడ్ మై రికమెండేషన్ ఈజ్ ఎలాగైనా దాన్ని అమ్ము, దీన్ని అమ్మకు, డిస్కౌంట్ రేట్లో అమ్ము. ఎందుకంటే దానికి నువ్వు హ్యూజ్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు.
ఇది నీకు ఇన్కమ్ ఇస్తుంది 18,000. మోర్ ఓవర్ దానిపైన లిటిగేషన్. లిటిగేషన్ ఉంది, అది నువ్వు సాల్వ్ చెబితే ఎవరు సాల్వ్ చేస్తారు? యూ సాల్వ్ దట్. ఓకే. రేపు నీకేమన్నా అయితే ఎవరు సాల్వ్ చేస్తారు? దీన్ని ఉంచు. నీకు అది లేదు, టెన్షన్ ఉంటే ఇది అమ్మని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు అది అమ్మటం కరెక్ట్. ఓకే. అంటే ఒక వ్యక్తికి అతనుకున్న అన్ని అసెట్స్ని మనం వాలిడేట్ చేశాకే ఒక రికమెండేషన్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు అతని కేసులో అతనికి అర్థమైపోయింది. ఓకే. ఆయన అంటాడు మళ్ళా, సార్ ఇప్పుడు ఇది మనం కొన్నాక ఇట్స్ బీన్ 10 years, 22 lakhs కొన్నాను, ఇప్పుడు 48 lakhs దాకా వస్తుంది, ఇంకా పెరగదు కదా అన్నాడు. ఐ సెడ్ హూ టోల్డ్ యూ పెరగదని? ఓకే. అంటే ఇంకేం పెరుగుతుంది సార్ అన్నాడు. నువ్వు అలా కంక్లూడ్ చేయకు. సేమ్ నిజాంపేట ఏరియాలో ఇది 10 years కదా, 20 years ఓల్డ్ అపార్ట్మెంట్ చూడు, అది ఎంత కొన్నారు, 20 years తర్వాత పెరిగిందా లేదా? ఓకే. అతని దగ్గరలో ఇంకోటి ఉంది, అది చూపించాను, 20 years ఓల్డ్. అప్పుడు వాళ్ళు కొనింది 6 lakhs, 6.5, 7 lakhs. ఇప్పుడు ఎంత ఉందా? 60 lakhs ఉంది. అంటే 10 yearsకి డబుల్ అయితే మళ్ళీ డబుల్ కూడా అవుతుంది. నువ్వు కంక్లూడ్ చేస్తున్నావు పెరగదని. వ్యాలిడేటెడ్ కదా, 90% ఆఫ్ కేసులో పెరుగుతాయి. ఓకే కదా. అందరికీ ల్యాండ్ మీద ప్రేమ పెరిగి అన్ని పిచ్చి అప్పులు చేసి ల్యాండ్స్లో పెడతారనేది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఓకే. ఇంతమంది క్లయింట్స్కి ప్లానింగ్ చేశాక. ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్స్ ఎటువంటివి అంటే అంత ఈజీ కాదు అమ్మటం. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మటం ఈజీ. ఓకే. బికాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ కమ్యూనిటీ, మేబీ స్మాల్ 20 flats ఆర్ 100 flats. వన్స్ యూ అది గ్రూప్లో పోస్ట్ చేస్తే వాట్సాప్లో ఎవరో ఒకరు వస్తారు, మా సిస్టర్ కావాలి, మా బ్రదర్ ఇన్ లా కావాలి, మా కో బ్రదర్ తీసుకుంటాడని. కానీ మీరు ఒక ఎక్కడో దూరంగా స్థలం కొంటే ఎవరికి పోస్ట్ చేస్తారు? ఓకే. ఓకే. అది అంత ఈజీ ట్రాన్సాక్షన్ కాదు. సో అట్ ద ఎండ్ మన ప్రతి ఆస్తి మన కోసం పనిచేయాలి, మనం దానికోసం పని చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీకోసం పనిచేస్తుంది, కానీ ఆ ప్లాట్ కోసమే మీరు పనిచేస్తున్నారు. 13.75లో లోన్ తీసుకొని పే చేసి అది లిటిగేషన్లోకి వెళ్తాయి. ఓకే. ఓకే. దిస్ ఇస్ ద పాయింట్. ఇట్లా కేస్ టు కేస్. ఓకే. అది మొత్తం విన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు అదే అతనికి ప్లాట్ లేకపోతే ఐ వుడ్ హావ్ టోల్డ్ అమెసేయండి ఫ్లాట్, ఎందుకంటే మీకు నిద్రపోతుంది కదా, జాబ్ పోద్దని, ఓకే. ఈఎంఐలు ఉన్నాయి, నిద్రపోతుంది కదా. సో అది అమ్మితే లోన్స్ క్లోజ్ చేయగా ఒక 25 lakhs ఉంటే, హ్యావింగ్ 25 lakhs ఇన్ అవర్ పాకెట్ వితౌట్ హ్యావింగ్ అన్ ఈఎంఐ ఇస్ లైక్ హ్యావింగ్ ఒక 3-4 years ఇన్ పాకెట్. ఓకే. ఓకే. అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది అది. సో ఇట్లా కేస్ టు కేస్. ఫైన్. సో ఇప్పుడు మనం విన్నది సార్ ఒక రియల్ కేస్ స్టడీ, దాంట్లో మంచి శాలరీ కూడా ఉంది, అపార్ట్మెంట్ ఉంది, ప్లాట్ కూడా తీసుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవడో ఒకడు చాలా తక్కువ శాలరీ, సే 20,000 అనుకోండి, 18 to 20,000 ఎర్న్ చేస్తున్నారు, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా వాళ్ళకి అంతగా తెలియదు అనుకోండి. అలాంటి వాళ్ళు అంటే వస్తుంది అలా వెళ్ళిపోతుంది అనేవాళ్ళు ఖర్చుని తగ్గించుకుని ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? వాట్ షుడ్ దే డూ? ఎర్న్ ఎక్కువ చేయాలా, ఇంకోది ఏదైనా చేయాలా? హౌ డు యూ సే దే? ఇక్కడ నాది కొంచెం డిఫరెంట్ వ్యూ సార్. ప్లీజ్ సార్. నేనేమంటానంటే 20-25,000 సాలరీ, మ్యారీడ్, హ్యావింగ్ ఫ్యామిలీ, ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. షుడ్ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్, షుడ్ లుక్ ఎట్ ది వేస్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్కి లిమిట్ లేదు సార్, స్పెండింగ్కి లిమిట్ ఉంది. కరెక్ట్. ఈవెన్ మీ కాంట్ స్పెండ్ 10 lakhs ఇన్ బెంగళూరు టుడే. మేబీ లావిష్గా 3-4 lakhs, కొంచెం ఓకే 1.5 lakh. బట్ స్పెండింగ్ 20 lakhs ఇస్ నాట్ దట్ ఈజీ అంటే పిచ్చి పనులు చేస్తే తప్ప. ఓకే. కానీ ఎర్నింగ్ 20 lakhs దెర్ ఆర్ మెనీ క్లయింట్స్. ఓకే. ఐ డూ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ బెంగళూరు డూయింగ్ 14 lakhs per month SIP. అంటే హౌ మచ్ ఈజీ మేకింగ్? ఇంకా ఎక్కువ కూడా ఉంది. కరెక్ట్ కదా. అంటే మీకు ఎర్నింగ్కి లిమిట్ లేదు, స్పెండింగ్కి లిమిట్ ఉంది. ఇఫ్ యూ ఓన్లీ ఫోకస్ ఆన్ ఇన్వెస్టింగ్ ద సేమ్ లిమిటెడ్ మనీ, యూ విల్ రిమైన్ దేర్. ఓకే. మీరు ఎలా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు? హౌ విల్ యూ జంప్ ఫ్రమ్ 20,000 to 50,000 per month? ఓకే. దెన్ ఆఫ్టర్ 50,000 to 1 lakh. ఓకే. అప్పుడు మేబీ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎ డీసెంట్ మనీ. ఓకే. ఇంత లో సాలరీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చూస్తే యువర్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే. దట్ లీడ్స్ టు సెవరల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 20,000 జీతంలో నేను 10,000 ఇన్వెస్ట్ చేసి, లేదా 8-12,000లో ఫ్యామిలీ ఫీడ్ చేస్తే మేబీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా ఇవ్వలేరు మీరు. దాని కాంప్లికేషన్స్ ఆర్ గోయింగ్ టు బిగ్. ఓకే. సో ఆల్ ది లోయర్ సాలరీ పీపుల్ ఐ టెల్ దెమ్, మీరు మీ కెరియర్ అప్స్కిల్లింగ్ మీద, ఇన్కమ్ ఇంక్రీజ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే. మేబీ రీలోకేట్ అవ్వండి అని చెప్తాను నేను. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ ఐ ట్రావెల్. ఈవెన్ లాస్ట్ వీక్ నేను దుబాయ్ వెళ్ళాను. సో అక్కడ డెలివరీ బాయ్ ఈజ్ సెండింగ్ 85,000 టు హిజ్ హోమ్. ఓకే. డెలివరీ బాయ్
అంటే మీరు ఏదైనా ఇన్కమ్ పెంచుకోవాలి. మీరు ఇదే సరౌండింగ్స్లో ఇదే సర్కమ్స్లో ఉంటే విల్ నెవర్ బి నోయింగ్ కదా. దట్స్ వేర్ ఐ రికమెండ్ పీపుల్, మీరు ట్రావెల్ చేయండి, రీలొకేట్ అవ్వండి, ఇండస్ట్రీ చేంజ్ అవ్వండి. బట్ ఆబ్జెక్టివ్ ఈజ్ గెటింగ్ ఇన్ టు డీసెంట్ సాలరీ. అది రాకుండా విపరీతమైన నాలెడ్జ్ ఉన్నా ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ పెట్టుకొని బెస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ మల్టీ బ్యాగర్ స్టాక్ పట్టుకున్న 3,000 పెడితే ఏమైనా చేస్తారా? సో మీ యొక్క ఇన్కమ్ పెంచుకోవడమే మీ ప్రథమ కర్తవ్యం. ఓకే, దాని మీద లోయర్ ఇన్కమ్ వాళ్ళకి ఇదే చెప్తాను నేను ఎప్పుడు. దాంట్లో మీరు 30 పెట్టండి, నో ఐ డోంట్ టెల్. ఇప్పుడు 20,000 శాలరీలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎడిక్వేట్ తీసుకోగలడా? దట్స్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ థింగ్. అవ్వదు. టర్మ్ ఇన్సూరెన్స్కి ఎలిజిబిలిటీ లేదు. అంటే ఈజ్ మనీ ఈజ్ నెవర్ ప్రొటెక్టెడ్. ఇంకోళ్ళకి ఇన్సూరెన్స్ ఒకటే రక్ష, నో ఇన్వెస్ట్మెంట్. 20,000 శాలరీలో ఒక వైరల్ సీజనల్ ఫీవర్ వచ్చి హాస్పిటలైజ్ అయితే ఒక 2 lakhs అయిపోద్ది బెంగళూరులో 40sకి వెళ్తే. ఓకే, సరే నార్మల్ హాస్పిటల్కి వెళ్ళినా 30,000 అవుతుంది. 30,000 ఈజ్ 1 year సేవింగ్. ఓకే, సో అతను ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఒక డీసెంట్ శాలరీకి రిక్వైర్డ్ స్కిల్ అప్గ్రేడ్ చేయటం కానీ మీరు రీలోకేట్ అయ్యి వేరే దగ్గర పనిచేయటం కానీ చేయాలి. ఓకే, సో లోన్స్ తీసుకుని నేను ప్రాపర్టీ బిల్డ్ చేయాలంటే మేబీ హౌసింగ్ లోన్, దట్స్ వన్ ఆఫ్ ద నెసెసిటీ పీపుల్ బిల్డ్. అది కాకుండా లేకపోతే వెల్దీగా ఉండాలంటే విత్ డీసెంట్ ఇన్కమ్ ఒక 70,000 టేక్ హోమ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు లోన్ తీసుకుంటే అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లెవరేజింగ్ అంటారు కదా, అలాంటిది ఏదైనా వాడుకోవచ్చా? ఇస్ దర్ ఎనీ ఆప్షన్స్? బ్యాంకర్ విల్ గివ్ ఎగ్జాక్ట్ మీ లెవరేజ్ ఎంతో చెప్తారు, ఎలిజిబిలిటీ. డోంట్ డివేట్, దట్స్ పర్ఫెక్ట్. ఓకే, అయినా ఇల్లు కూడా ఉండటానికి ఒక ఇల్లు వరకే ఈ లెవరేజ్ వాడుకునేది. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ వాడుకోవటం మేబీ అంత కరెక్ట్ కాదు. ఓకే, మేబీ ఎఫెక్టివ్ రిటర్న్ మీరు ప్రాపర్టీ కొంటే 12% వచ్చినా ద ఛాలెంజ్ ఇస్ లిక్విడిటీ, పార్షియల్ లిక్విడిటీ. కరెక్ట్. అందుకని హ్యావింగ్ వన్ హౌస్ ఫర్ యువర్ కన్జంప్షన్ ఈజ్ ఓకే ఆన్ లోన్, బట్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ ఆన్ లోన్ యూ నీడ్ టు థింక్ సెవరల్ పారామీటర్స్. ఓకే, ఓకే. సో లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఉన్న ఆప్షన్ హౌసింగ్ లోను, లేకపోతే బిజినెస్ మీద, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీస్ మీద, ఎలా? ఈజ్ దేర్ ఎనీ ఆప్షన్స్ లోన్ తీసుకుని నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే? నో, ఇప్పుడు మీరు ఫర్ ఓన్లీ లుకింగ్ అట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్, ఫస్ట్ ప్రాపర్టీ ఉండటానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది కమర్షియల్, దెన్ ఇండైరెక్ట్లీ యు ఆర్ బికమింగ్ ఓవర్ వెయిట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే, పీపుల్ ఆర్ నాట్ జస్ట్ ఓవర్ వెయిట్, పీపుల్ ఆర్ ఒబెస్ క్లాస్ 3 ఇన్ రియల్ ఎస్టేట్. అంటే ఒక వ్యక్తి వెరీ డిసిప్లైన్డ్, లోన్స్ మీదే తీసుకుంటున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు, మళ్ళీ కొంటున్నాడు. అట్ ద ఎండ్ ఈ బిల్ట్ 8 crores ఆఫ్ నెట్వర్త్. వేర్ ఇస్ 8 crore? ఇన్ రియల్ ఎస్టేట్, బీట్ కమర్షియల్, బీట్ రెసిడెన్షియల్, బీట్ ఏ కమర్షియల్ ప్లాట్, 30-40 ప్లాట్ కదా. ఓకే, అంతా ఎక్కడుంది? రియల్ ఎస్టేట్ ఉంది. నేనేమంటానంటే హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, మీ ఆస్తి అంతా రియల్ ఎస్టేట్లో ఉంటే మీరు సముద్రం మధ్యలో నుంచొని నాకు చుట్టూరు నీళ్ళున్నాయి, ఐ హ్యావ్ అబండెన్స్ ఆఫ్ వాటర్ అనుకుంటున్నారు. ద పాయింట్ యు ఆర్ మిస్సింగ్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ ఏ డ్రింకింగ్ వాటర్. ఓకే, 8 crores ఇది అసెట్. రేపు జాబ్ పోయింది, యూ కాంట్ లిక్విడిఫై, యూ కాంట్ లిక్విడేట్, యూ కాంట్ టేక్ ఎ లోన్ అగెన్స్ట్ ఇట్ ఆల్సో. ప్రాపర్టీ మీద లోన్ ఇవ్వాలంటే కూడా యూ షుడ్ ప్రూవ్ దట్ యూ హ్యావ్ అన్ ఇన్కమ్ సోర్స్ టు రీపే. దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం కదా. అది రియల్ ఎస్టేట్ ఎంత ఉండాలి? మీ ఓవరాల్ అసెట్లో సర్టన్ పోర్షన్, మేబీ అట్ మ్యాక్స్ 50%. ఫస్ట్ ప్రాపర్టీ దట్ రూల్ ఈజ్ నాట్ అప్లికేబుల్. ఓకే, బట్ ఇన్ ఎవర్ ప్రాపర్టీ ద సెకండ్ ప్రాపర్టీకి వెళ్ళే ముందు అదర్ దెన్ రియల్ ఎస్టేట్ కూడా అసెట్స్ బిల్డ్ చేయండి. ఓకే, ఇంకా ఇదే పనిలో పడిపోయారు, మళ్ళీ ఎంత ఎలిజిబిలిటీ, మళ్ళీ కొంట తప్పు. వాట్ ఆర్ దోస్ అదర్ అసెట్స్ అని సార్? రియల్ ఎస్టేట్ కాదు, అది కాకుండా వేరే అసెట్ అని ఏం ప్లాన్? మేబీ సడన్ పోర్షన్ ఇన్ గోల్డ్, సడన్ పోర్షన్ ఇన్ ఈక్విటీ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఓకే. ఎంతోమంది మీరు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు లోన్ తీసుకుని ప్లాట్స్ మీద, హోమ్స్ మీద ఇలా పెడతారు. దాని గురించి పర్సనల్ లోను, చిట్లు ఇలా ప్లాన్ చేసుకుంటారు. నెవర్ ఎండింగ్ లోన్ ట్రాప్లో ఇరుక్కుంటారు. ఆ లోన్ ట్రాప్ నుంచి బయటికి రావాలంటే ఆల్రెడీ ఇరుక్కునేశారు. సో ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ లోన్ ట్రాప్. ఎలా ప్లాన్ చేసుకోవాలి? బ్యాడ్ లోన్స్ ఉన్నప్పుడు ఆస్తులు ఉంచుకునే హక్కు మీకు లేదు. ఓకే, చాలామంది ఆస్తిని అమ్మమంటే అఫెండ్ అయిపోతారు. నో, పరువు సొసైటీ అంటారు. నో, ఈ సొసైటీ ఏది రేపు మీకు ఇబ్బంది వస్తే మిమ్మల్ని ఆదుకోదు. అప్పు ఉన్నవాడికి చెడ్డ అప్పు, హై ఇంట్రెస్ట్, ఆస్తి ఉంచుకునే హక్కు లేదు. ఓకే, ఈరోజు మీరు అప్పులు ఉంచుకొని ఆస్తి ఉంచుకుంటే అప్పులు ఎక్కువ రేట్లో పెరుగుతున్నప్పుడు ఒకరోజు ఆస్తులు మొత్తం అమ్మితే కూడా అప్పులు తీరవు. ఓకే, చాలామంది దొప్పుకోరు. నో సార్, నేను అమ్మితే నా పరువు పోద్దంటాడు. పరువు కాదు, రేపు ప్రాణాలు పోతాయి, ఆస్తులు మొత్తం పోతాయి. అప్పు ఉన్న వ్యక్తికి ఆస్తి ఉంచుకునే హక్కు లేదు. ఓకే,
ఇప్పుడు నేను 2 రూపీస్ ఇంట్రెస్ట్కి బారో చేసే స్థితులు ఇంకా ఉన్నాయి. ఇతను ఒక స్థలం కొన్నాను అంటాడు, అదేమో 8-9% పెరగదు, ఇదేమో 24% వడ్డీ. లాజిక్ ఎక్కడుంది? ఓకే ఎమోషన్ హ్యాస్ టు బి ఆన్ పీపుల్, ఓకే నాట్ ఆన్ అసెట్స్. ఓకే బట్ ద ప్రాబ్లం, మనం ఆస్తుల్ని ప్రేమిస్తున్నాం, మనుషుల్ని వాడుకుంటున్నాం. ఓకే ఆస్తుల్ని వాడుకోవాలి, ఓకే ఆస్తులు మన కోసం పనిచేయాలి కదా. ఓకే కానీ రివర్స్లో చేస్తున్నాం, ఆ ఆస్తులు అప్పులు తీర్చడానికి మనం పనిచేస్తున్నాం. దీంట్లో స్ట్రెస్లోకి వెళ్ళిపోయి జనాలు రిలేషన్ పాడు చేసుకుంటారు. ఓకే దే బికమ్ యాంగ్రీ అన్ పీపుల్. చెప్పరు, నా టెన్షన్స్ నాకున్నాయి, ఈఎంఐస్కే సరిపోవట్లేదు, ఎవరు పెట్టుకోమన్నారు నేను? ఓకే అది కదా. సో అంటే లోన్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఆస్తులు అమ్ముకోవచ్చు, లేకపోతే ఈ పర్సనల్ లోను, చిట్లు ఇలాంటిది ఉంటే సార్ మేబీ ఈ ఏ లోన్ని ఫస్ట్ తిరిగి చెల్లించాలి దాన్ని ప్లాన్ చేసుకోవాలండి. సేమ్ రూల్ సార్, హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్స్ ఫస్ట్ చెల్లించాలి. ఓకే ద బెస్ట్ వే ఈజ్ ఇఫ్ అట్ ఆల్ మీకు హౌస్ ఉండి హోమ్ లోన్ ఉంటే దీని మీద టాప్అప్ తీసుకొని అన్ని లోన్స్ క్లోజ్ చేయండి. ఎందుకు? హోమ్ లోన్ టాప్అప్ అట్ 8% వస్తుంది. ఓకే, ఈరోజు 8.25 అంటే ఎగ్జిస్టింగ్ హౌస్ ప్రాపర్టీ మీద టాప్అప్ తీసుకోవడం. లోన్ ఓకే తీసుకొని అన్ని క్లోజ్ చేయండి. ఎందుకు ఇలా చెప్పాను? ఇప్పుడు మీరు ఒక 15 lakhs లోన్ తీసుకుంటే 15 years టెన్యూర్ పెడితే యూ విల్ ఆస్క్ యూ టు పే ఓన్లీ 15,000 ఈఎంఐ ఓకే అట్ 8.25. సో మీ బర్డెన్ తగ్గింది కదా. అదే మీరు 15 lakhs పర్సనల్ లోన్ తీసుకుంటే యూ సపోజ్ టు పే 35,000 ఈఎంఐ. ఓకే అండ్ దీనికి ప్రీ క్లోజింగ్ ఛార్జ్ లేదు. ఇవ బారోయింగ్ అంటే లెస్ ఇంట్రెస్ట్, ఓకే 8.25, 8.5 అండ్ ప్రీ క్లోజింగ్ ఛార్జ్ లేదు. యాజ్ అ లోన్ 20 years మోర్, బర్డెన్ ఆన్ యూ ఈజ్ లెస్. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేనేమంటే ఇన్ కేస్ సమ్మన్ ఈజ్ ఇన్ టెన్షన్, జాబ్ పోతుంది, డిఫికల్ట్ టైమ్స్ వచ్చింది, మేబీ నెక్స్ట్ మంత్, మేబీ ఆ నెక్స్ట్ మంత్ అనుకుంటే ఇమ్మీడియట్ యూ టేక్ ఏ టాప్అప్ లోన్ ఆర్ హోమ్ లోన్. ఓకే ఓకే ఒక 20 lakhs పుట్ ఇట్ ఇన్ అవర్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్. సో రేపు జాబ్ పోయింది అనుకోండి, ఓకే మీకు ఆల్రెడీ హోమ్ లోన్ ఈఎంఐ 40,000 నడుస్తుంది, టాప్అప్ లోన్ 20, 60,000 ఈఎంఐ. ఎర్లియర్ మీ శాలరీ 1,40,000, మీ ఖర్చులు 50,000. స్టిల్ ఇప్పుడు 60,000 ఈఎంఐ ప్లస్ మీ ఖర్చులు 50 పెట్టుకున్నా 1,10,000 నెలకు ఖర్చు అవుద్ది. మీరు ఇప్పుడు 20 లక్షలు ఉంటే యూ హ్యావ్ గాట్ 2 years ఇన్ యువర్ పాకెట్ టెక్నికల్లీ. ఓకే ఓకే అది ధైర్యం కదా. ఎందుకంటే పే స్లిప్ పోయాక లోన్ రాదు. ఓకే అందుకని దట్స్ వేర్ నేను ఎంకరేజ్ చేస్తాను హౌస్ని అన్ని విధాలా వాడుకోవచ్చు. జాబ్లో టెన్షన్ ఉంటే లాస్ట్ పే స్లిప్ లోపే మీరు టాప్అప్ తీసుకోవచ్చు. ఓకే రేపు కిడ్స్కి హైయర్ ఎడ్యుకేషన్కి ఇది కొలటరల్గా పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఓకే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే దీన్ని కొలటరల్గా పెట్టి ఓడీ లోన్ తీసుకోవచ్చు. ఓకే బికాస్ అస్ ఏ గుడ్ ప్రాపర్టీ హౌస్. నేను అందుకనే హౌస్ లోన్ ఎంకరేజ్ చేస్తాను. ఓకే హౌస్ లోన్ తీసుకుంటే జాబ్ పోతే ఎలా పే చేస్తానంటే, నో, హోమ్ లోన్ తీసుకొని ఒక 3 years తర్వాత జాబ్ పోతే హోమే నిన్ను బ్రతికిస్తుంది నెక్స్ట్ 2 years. ఓకే బోత్ ఆ ఈఎంఐ పే చేయడానికి, లైవ్లీహుడ్కి, బై టేకింగ్ అడిషనల్ లోన్. యూఎస్లో మనకు హోమ్ ఈక్విటీ లోన్ ఉంటుంది, హోమ్ ఈక్విటీ మేనేజ్ చేస్తారు. ఇప్పుడు నీ షేర్ ఎంత, బ్యాంకర్ షేర్ ఎంత, దే విల్ ఎనీ టైమ్ గివ్ యూ ది ఈక్వలెంట్ పోర్షన్ టు ది హోమ్ ఈక్విటీ. ఓకే సిమిలర్ కాన్సెప్ట్ మనం ఆడుకోవాలి ఇక్కడ. ఓకే ఓకే ఎస్ సార్. ఫైన్. లాస్ట్ క్వశ్చన్ సార్, ప్లీజ్. నేను హోమ్ లోన్ తీసుకోవాలన్నా కూడా ఎలిజిబిలిటీ మనం చెక్ చేసుకునేదైతే నేను హోమ్ లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్నా కాదా అనేది ఎలా నేను ఫైనల్ చేసుకోవాలి? హోమ్ లోన్కి ఎలిజిబిలిటీ బ్యాంకర్ విల్ గివ్ యూ. ఓకే 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 మీకు ఇప్పుడు కొన్ని బ్యాంక్స్లో ఒక ఆప్షన్ ఉంది, ప్రాపర్టీ నాట్ ఎట్ సెలెక్టెడ్ కింద కూడా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఇస్తాడు. ఓకే అంటే మీ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ లెటర్ ఇస్తాడు, ప్రీ శాంక్షన్ లెటర్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ. ఓకే దానికి ఒక 5,000, 3,000 ఫీ తీసుకుంటారు. మీరు అప్లై చేస్తే కొన్ని బ్యాంక్స్ ఆర్ స్టిల్ గివింగ్ ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్, ఓకే నాట్ ద పర్సనల్ లోన్. ఓకే ఓకే ఈ విల్ గివ్ యూ ఎలిజిబిలిటీ. దట్స్ వేర్ యూ గెట్ టు నో. నీకు ఆల్ ఐ కెన్ గివ్ యూ ఈజ్ 60 lakhs ఎలిజిబిలిటీ అని చెప్పారు. ఓకే ఇప్పుడు మీరు చూడాల్సిన ప్రాపర్టీ ఎంత ఉండాలి? ఆ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో ఉండాలి. అంటే 20% మళ్ళీ డౌన్ పేమెంట్ చేయాలి కదా. ఓకే, సో లోన్ ప్లస్ 20% చేసుకోవచ్చు. అది మీ ఎలిజిబిలిటీ. Okay. అండ్ ఈ 20% ఫండ్స్ మీ దగ్గర అవైలబుల్ ఉండాలి. మళ్ళీ ఈ 20 నేను బారో చేస్తే డిఫికల్ట్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు అగైన్ ట్రబుల్. అప్పుల గురించి, అప్పుల చుట్టూ ఉండే అసెట్ క్రియేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అండి, థ్యాంక్స్. సో మీరు కూడా విన్నారు కదా, గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్. మీకు కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ రేట్కి దొరికినట్లయితే దాన్ని వాడుకోవాలి. డోంట్ బీ ఎమోషనల్ అబౌట్ అసెట్స్. రాంగ్ అప్పులు మీరు చేసుకున్నట్లయితే ఆస్తుల్ని మీరు ఉంచుకోవడానికి అవకాశం ఉండదు. దాన్ని కూడా పోగొట్టుకుంటారు, మీ పీస్ ఆఫ్ మైండ్ కూడా పోగొట్టుకుంటారు. అలా అవ్వకుండా లోన్ని చాలా ప్రాపర్గా మీరు ప్లాన్ చేసి అసెట్ గురించి వాడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.
Boss wala. Be the boss.